నెల్లూరు వనంతోపు సెంటర్ జనహిత వాత్సల్య చిరునాల వృద్ధుల ఆశ్రమంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సహకారంతో కొత్త బట్టలు డాక్టర్ షేక్ కాదర్వల్లి అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అందించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయడం, పలుసార్లు ప్రొవిజన్స్ అందజేయడం, విద్యార్థులకు బుక్స్, స్నాక్స్, అదేవిధంగా ఆశ్రమంలో వివాహాలు చేసుకుంటున్న వారికి గృహోపకరణ వస్తువులు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు అని చేజర్ల సుధాకర్ రావు ఏపీజీఎఫ్ జిల్లా చైర్మన్ తెలిపారు. ఈ ఆశ్రమంలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న యాజమాన్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావుని, సిబ్బంది మల్లికార్జునగిరి తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్ ఆంజనేయ వర్మ, ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ కల్పం శ్రీనివాసులు, సేవా టీం నిర్వాహకులు పరిమళ, రిటైర్డ్ మహిళా ఉద్యోగ సంఘ నాయకురాలు ఆర్ ఇందిర ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాదర్ మస్తాన్, హెల్త్ సూపర్వైజర్ బషీర్, ఏ కామేశ్వరి, సునీత, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ ప్రవీణ్, బషీర్, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అందరూ ఉద్యోగులు, మామూలు ప్రైవేటు ఉద్యోగులు అందరూ సమిష్టిగా కలిసి ఈ కార్యక్రమానికి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంట్లో నాదే ప్రత్యేకత ఇదేం లేదు సార్. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా ఎక్స్టర్నల్ ఇండిపెండెన్షియో నేను ఎక్కడ కూడా చేజర్ల సుధాకర్ గారికి, పరిమళ నుంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి దేవుడు ఆయురారోగ్యం ఇవ్వాలని, మంచి విద్యార్థులు ఈ సభకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మంచి ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మీకు దగ్గర రాగలం. కాకపోతే మీ ఎవరో మేము కూడా తెలియదు, కానీ దేవుడు మాకు యువకులు మాకు అవకాశం రౌండ్ పట్టుకుంది అమ్మకట్టే సపోర్ట్ కొట్టండి. కాంత్ కుమార్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చాడు సినిమా మిషన్లో స్టేట్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాదర్వల్లి. నేను ఈ జిల్లాకి అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి, అదేవిధంగా ల్యాట్ ఆఫీసర్ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ని. ఈరోజు ఈ యొక్క జనహిత వాత్సల్య కార్యక్రమాల సందర్భంగా నన్ను ఆహ్వానించడమైంది. ఇక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ దాతల యొక్క సహకారంతో ఈ బట్టలు కానివ్వండి, అదేవిధంగా ప్రొవిజన్స్ కానివ్వండి, పోతే వేరే మనకి ఇంకా బుక్స్ కానివ్వండి, పిల్లలకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి గొప్ప కార్యక్రమము. ఇందులో చాలామంది మన సహోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇలాంటి ఇంకా ఎన్నో ఈ విధంగా పిల్లలందరికీ కూడా డెవలప్ చేసేదానికి దాతలందరికీ కూడా సహాయ సహకారాలు కూడా ఈ యొక్క జనహిత వాత్సల్య వారికి కూడా అందిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నా పేరు చేజర్ల సుధాకర్ రావు. నేను వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిని. వాస్తవంగా కరోనా టైంలో అందరూ రకరకాలుగా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. ఆశ్రమాలకు ఎవరు పోని పరిస్థితి ఉంది. అక్కడ ఉండే అనాథ బిడ్డల పరిస్థితి ఏంది. కాబట్టి వీళ్ళ మంచి ఆశ్రమాలు, మంచిగా నిర్వర్తించే ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడాలనే ఉద్దేశంతో
స్నేహితులు బంధువులు అందరి సహకారంతో 200 మంది వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ప్రతి సంవత్సరం బట్టలు, అదేవిధంగా వారు మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు, అదేవిధంగా ఏమన్నా ప్రొవిజన్స్ ఇబ్బంది అయితే ప్రొవిజన్స్ అందజేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను. ఇది నా ఒక్కటిది కాదు, అందరి ప్రోత్సాహంతో సహకారంతో చేస్తూ వస్తున్నాను. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించాలని ఆహ్వానించిన వెంటనే జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ కాదర్వల్లి సార్ వచ్చి మంచి మెసేజ్ పిల్లలకు ఇచ్చారు. వారు ఏ స్థాయిలో ఉన్నా అందరి సిబ్బందితో కానీ ప్రతి ఒక్కరితో చాలా మంచిగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఆశ్రమంలో మంచి సందేశం ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుందని సార్ పిలవడం జరిగింది. కాబట్టి డాక్టర్ కాదర్వల్లి జిల్లా అదనపు వైద్యాధికారి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి మిత్రులు, సహోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.